విశాఖలో ఈరోజు మా ఊరు గోపాలకృష్ణ చిత్రం ఫిబ్రవరిలో విడుదల. అదేవిధంగా ఈరోజు పోస్టర్ లాంచ్ అనంతరం మీడియాతో మరెన్నో విషయాలు సినిమా టీం సభ్యులందరూ కూడా. అయితే ఈ సినిమాని ఈరోజు పోస్టర్ లాంచ్ చేసాం. 1 వీక్లో ఆడియో రిలీజ్ చేస్తున్నాం సార్. అయితే ఫిబ్రవరి 1st వీక్లో మూవీ రిలీజ్కి ప్లానింగ్ జరుగుతుంది సార్. ఇది పెద్ద సినిమా నిర్మాత ఉంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం ఆల్రెడీ. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారని కూడా మాకు మాట ఇచ్చారు. కాబట్టి నేను ఈరోజు మొదటి ఫంక్షన్గా దీన్ని ఏర్పాటు చేస్తున్నాను సార్. ఈ సినిమాలో ఒక తండ్రి ఒక కూతురు గురించి పడే వేదన ఎలా ఉంటుందని తీరుతమై ఈ కథ సినిమా. ఈ రోజుల్లో కూతురు ఎలా తిరుగుతుంది, కూతురు గురించి అంటే చెప్పక్కర్లేదండి, అది చెప్పితే చాలు, సినిమా చూస్తేనే బాగుంటుంది. కాబట్టి నా సినిమాని మీరు 10 మందికి పంపించి ఆదరించి ప్రతి ఒక్కరికి చెప్పి మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. కృష్ణ క్రియేషన్స్ అనేది మా నాన్నగారి పేరు మీద ఈ సినిమా తీయడం జరిగిందండి. ఆ సినిమా టైటిల్ పేరు ఏంటంటే మా ఊరి గోపాలకృష్ణ. ఇది శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సార్. దీన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి చిన్న సినిమాలు వస్తున్నాయంటే మన సోదరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల వల్లే నేనైతే గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే చిన్న సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. కాకపోతే ఆర్కే క్రియేషన్స్ మీద రాజరాజేశ్వరి గారి ఆశీస్సులతో మా ఊరి గోపాలకృష్ణ అనే సినిమా, ఈ సినిమాకి నాకు ఏంటి సంబంధం అంటే, వైజాగ్ లో ఎవరైనా సినిమా తీసుకున్నాము అంటే కమర్షియల్ గా వెళ్లకుండా ఒక ప్రొడ్యూసర్ని ఒక డైరెక్టర్ని బతికిస్తే వాళ్ళు మరిన్ని సినిమాలు తీస్తే మరిన్ని వేషాలు వచ్చి ఇంకా కళాకారులు అందరూ పైకి వస్తారని గట్టిగా నమ్మే వాళ్ళలో ముఖ్యంగా నేను. అందుకే నా దగ్గర యాక్టింగ్ నేర్చుకుని నేను సుమారు మీ అందరికీ తెలుసు, నాది ఫిలిం ఇన్స్టిట్యూట్. ఒక 600 మంది 5 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు అనేక లాయర్లు, పోలీసులు, డాక్టర్లు కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళని నేను చెప్పి ఇలాంటి కొన్ని సినిమాల్లో నేను నిజంగా ఫ్రీగానే చేయిస్తున్నాను. సో ఇప్పుడే డైరెక్టర్ గారు చెప్పారు. సో ఒక ఫ్యామిలీ సబ్జెక్టు, రియల్ స్టోరీ జరిగింది శ్రీకాకుళంలో జరిగిన సబ్జెక్ట్ లో అనేక మంది నా స్టూడెంట్స్ అందరూ యాక్ట్ చేసినందుకు, వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకున్నాను. దీన్ని మరింత ముందుకు తీసుకుని ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, ఇదే బ్యానర్ మీద దర్శకులు మరిన్ని సినిమాలు తీయాలని, మాలాంటి మంచి కళాకారులు మంచి మంచి వేషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎస్పెషలీ ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ ఈ ప్రెస్ మీట్ లో కృతజ్ఞత చెప్పవలసింది మాత్రం మా ప్రెస్ సోదరులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు. కాబట్టి మీరుంటే మేము ఉన్నట్టే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అందరితో చెప్తాను. సత్యన్ గారు మాట్లాడారు. మీడియా అండ్ ప్రెస్ అందరికీ నమస్కారం. సారీ కొద్దిగా లేట్ అయింది. ఈ రోజున రాజాకృష్ణ క్రియేషన్స్ ద్వారా మా ఊరి గోపాలకృష్ణ అనే సినిమాని లోకల్ ఆర్టిస్టులతో, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఆర్టిస్టులతో ఓ మంచి చిత్రాన్ని తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మించడం జరిగింది. దీంట్లో అందరూ నూతన నటీనటులు, బాగా అనుభవం ఉండి, అంటే సినిమా చెయ్యాలి, కళాకారులుగా పైకి వెళ్ళాలి, ఉత్తరాంధ్ర మంచి పేరు ప్రఖ్యాతి తేవాల ఉద్దేశంతో మరి ఇందులో నూతన నటీనటులకు అవకాశం ఇచ్చారు. వీళ్ళందరూ కూడా మన లోకల్లో ఉన్నటువంటి రవితేజ గారు, ఈయన సీనియర్ ఆర్టిస్టు, ఇతను కానీ వాళ్ళ బ్రదర్ కానీ, ఈయన దగ్గర శిక్షణ పొందినటువంటి యువకులు మరి సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. మరి ఒక మంచి సందేశాత్మకంగా మరి మన గతంలో చూసాం, మా ఊరు గోపాలకృష్ణుడు, ఇలా కొన్ని సినిమాలు ఈ టైటిల్తో వచ్చాయి. ఇది మా పల్లెలో గోపాలుడు, ఇది మా ఊరు గోపాలకృష్ణ. ఇది ఎవరికి వాళ్ళు ఊహించుకుంటే మన ఊరు మన గోపాలకృష్ణ అనేటువంటి టైటిల్. ఇది చక్కని టైటిల్. ముఖ్యంగా తెలుగు వారికి, మన ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి అందరూ కూడా మంచి వినోదాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి సినిమాగా ఇది రాబోతుంది.
మరి ఈ సినిమాని వాళ్ళు ఎన్ని ఇబ్బందులున్నా ఓ పెద్ద సినిమా చేయాలి, తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఇచ్చారు. అలాగే నూతన నటినట్లు కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్ గా వెళ్ళాలని, ఇది సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనం విశాఖపట్నంకు మంచి పేరు ఉంది. ఎన్నో సినిమాలు విశాఖపట్నంలో తీసిన ప్రతి సినిమా హిట్ అయినటువంటి సినిమా. ఉదాహరణకి కమల్ హాసన్ కావచ్చు,